బీజేపీ నాయకులు నిన్న రాత్రి కిషన్ రెడ్డి గారు కానీ ఈరోజు పొద్దున బండి సంజయ్ గారు కానీ ఆ విధంగా స్పందించాల్సిన అవసరం ఎందుకు వస్తుందని. రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యంగా కులగణన అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుగా 2021లోనే బీజేపీ చేయాల్సి ఉన్నా కానీ జనగణన చేయలేదు, కులగణన చేయలేదు. చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు మన రాష్ట్రం నుంచి అయిందని గర్వపడాల్సింది పోయి తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా క్లియర్గా. మొదటి నుంచి ఇటు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు ఒక అంశం మీద మాట్లాడుతున్నారు. కులగణనలో 10% ఓబీసీ ముస్లిం రిజర్వేషన్లను ఇంట్లో మేము ఒప్పుకోమంటారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటి, 1960 నుంచి మొదలు పెడితే ఈ ఓబీసీ మైనార్టీలు, ముస్లిం మైనార్టీ సోదరులు ఓబీసీలో ఉన్నారు. ఏ రాష్ట్రంలో ఉన్నారు? వీళ్ళు పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే ప్రధానమంత్రి వచ్చినటువంటి గుజరాత్ రాష్ట్రం నుంచి మొదలు పెట్టుకుంటే గుజరాత్ రాష్ట్రం నుంచే ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. ఇవాళ పాలిస్తున్నటువంటి మహారాష్ట్రలో ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు. మరి ప్రజల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? తెలంగాణ ప్రజల్ని మీరు ముస్లిం సోదరులను టార్గెట్ చేస్తే మీరు ఎక్కడో కొన్ని నోట్లు పోలరైజ్ చేసుకోవాలన్న ఆలోచనతోటి మీరు మొత్తమే హిస్టరీని రీరైట్ చేయడంలో మీరు నెంబర్ 1. అంటే ఇప్పుడు ఇది హిస్టరీ కూడా కాదు, ఇది ప్రజెంట్. సింపుల్. ఓబీసీ ముస్లిమ్స్ అనేది ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. దీంట్లోనే మన కులగణన చేసినప్పుడు మనం క్లారిటీ తోటి 56% ఓబీసీలు ఉన్నట్టు మనం ఈరోజు లెక్క తేల్చి చెప్పినాం. మీరు దాంట్లో మీరు రాజకీయ అంశాలనే బయటికి తీసుకొచ్చి మీరు రాజకీయంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలను పోలరైజేషన్ చేయాలి, కొన్ని కులాల మధ్యన చిచ్చు పెట్టాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టే ఉంది, కానీ మీరు వాస్తవాలు చెప్పాలన్న ఉద్దేశంలో లేరు. ఇక పోతే నిన్న కిషన్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి వారిని ఇండియాకు తీసుకురావాలంటే మరి ఎవరు తీసుకొస్తారు? ఇండియాకు తీసుకురావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చర్చలు చేస్తుందా? ఎక్స్టర్నల్ అఫేర్స్ రాష్ట్రానికి ఒక ఎక్స్టర్నల్ అఫేర్స్ మంత్రి ఉంటాడా? మనకు చెప్పాలి తెలంగాణ ప్రజలకు. మీరు అమెరికాలో బీజేపీ ఉండాల్సిన పని ఉండదు. భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉందనేది వాళ్ళు మర్చిపోతున్నారు. భారతదేశంలో అమెరికాలో ఉన్నప్పుడు కేంద్రము అమెరికాలో నరేంద్ర మోడీ గారే పోయారు కదా, రేవంత్ రెడ్డి గారు పోలేదు కదా భారతదేశం గురించి మాట్లాడడానికి. ఏమన్నా భారతదేశంలో ఉన్న సమస్యల గురించి పక్క దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారితో మాట్లాడాలంటే ఎవరు పోతారు? ఈడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అది. ఎక్స్టర్నల్ అఫైర్స్ శాఖ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్లోనే ఉంటుంది. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టులు కావాలి అనుకుంటే ఇటు ప్రభాకర్ రావు గారు కానీ శ్రవణ్ రావు గారిని తీసుకురావాలంటే మరి మనము తెలంగాణ నుంచి ఉన్న 2 మంత్రుల మీద కూడా బాధ్యత ఉంది కదా. ఇక్కడ అంత పెద్ద మాకు చెప్పండి సిబిఐ, కానీ మళ్ళీ బండి సంజయ్ గారు మీదికి వెళ్ళి అంటాడు. అంటే సిబిఐ ఇవన్నీ ఏందో తెలుసు కదా మీకు. ఒకప్పుడు సిబిఐ ఈడీ అనేది అయితే అసలు ఒకప్పుడు మనకు తెలియదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది 10 సంవత్సరాల క్రితం భారతదేశ ప్రజలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుందని తెలియదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుందో కూడా తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మనం ప్రతి కేసులో అయిన పదాలు సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్. వీళ్ళు కార్యకర్తల మాదిరిగానే ఉన్నారు బీజేపీకి. అంటే వీళ్ళు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం అడుగుతుర్రు? సిబిఐకి అని మా సత్తా చూపిస్తాం, మీరు సిబిఐకి ఇస్తలేరు, ఈ కేసులు మా చేతిలో పెట్టురు, మేము ఏం చేస్తారు? మా అంటే సంకల ఫైలు పట్టుకొని ఢిల్లీ పోతారు, ఇక్కడ ఏం పంచాయతీ చేయకుండా. దానికి ఉదాహరణ చెప్తా. ఈ రేస్ మొన్న జరిగినటువంటి స్కామ్లో మరి అదే వాళ్ళకే ఈడీకే ఇచ్చారు కదా. ఈడీ ఇప్పటిదాకా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు బండి సంజయ్ గారు? మీరు హోంశాఖలనే ఎవరు కదా, ఎంఓఎస్గా. ఇదే రాష్ట్రంలో ఈ రేస్లో జరిగిన అవకతవకలు క్లియర్ కట్ పిక్చర్ ఉంది. మున్సిపల్ ఫండ్స్ ని దుర్వినియోగం చేసిర్రు,
అనేది క్లియర్ కట్ పిక్చర్. ఇక దాంట్లో మీరు ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం లేదు. క్లియర్గా మేము మా సెక్రటేరియట్లో మీరు పోతే క్లియర్గా ప్రూఫ్స్ ఉన్నాయి. క్యాబినెట్ పెట్టకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండానే డబ్బులు ప్రజల సొమ్మును డైరెక్ట్ తీసుకుపోయి వాళ్ళ అవసరాల కోసము, వాళ్ళ మిత్రుల్ని కాపాడుకోనిక కోసము ఆ రోజున్న మున్సిపల్ శాఖ మంత్రి గారు దుర్వినియోగం చేసినట్టు ఉంది. మరి ఇప్పుడు మీరు ఈడీ వాళ్ళు వచ్చిరు కదా ఈ రేస్లో, మరి ఇమ్మటే అరెస్ట్ చేయొచ్చు కదా, మీ బాధ్యతనే కదా. అది చేయలేదు.